హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఆడలేక టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. తొలితో పర్యాటక జట్టును నామమాత్రపు స్కోర్కి పరిమితం చేసి ఆ తర్వాత బ్యాటింగ్లోనే అదరగొట్టింది. మొత్తానికి మొదటి రోజు ఆటలో రోహిత్ శర్మ పైచేయి సాధించింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేగే టీమిండియా ఇంగ్లాండ్ మధ్య గురువారం తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లీష్ జట్టు ఓపెనర్ బెన్ డకెట్ 35ను ఫేవరెట్ చేర్చాడు. తొలి వికెట్ సాధించాడు. 12వ ఓవర్లో 5వ బంతికి డకెట్ను వికెట్ల ముందు దూరబుచ్చుకున్నాడు. అతనిని ఎల్బీడబ్ల్యూకు వెనక్కి పంపిన అశ్విన్ అనంతరం 15వ ఓవర్లో రవీంద్ర జడేజా ఓలీ పోప్ను రూపంలో 2 వికెట్ అందించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ క్రాలీను కూడా అశ్విన్ అవుట్ చేయగా అక్షర్ పటేల్ బేస్లోనే బౌల్డ్ చేశాడు. జడ్డు మరోసారి విజృంభించి జో రూట్ వికెట్ పడగొట్టగా అక్షర్ కూడా ఫోక్స్ రూపంలో మరో వికెట్ దక్కించుకున్నాడు. దీంతో 64 ఓవర్ల వద్ద 245 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్నర్లలో అశ్విన్కు 3 వికెట్లు తీయగా జడేజా కూడా 3 వికెట్లు వచ్చాయి. అక్షర్ పటేల్కు 2 వికెట్లు దక్కగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ధనాధన్ బ్యాటింగ్తో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఎదుర్కొన్న 70 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 76 పరుగులతో అజయంగా నిలిచాడు. అయితే దూకుడుగా ఆడాలని భావించిన రోహిత్ శర్మ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. 27 బంతులు ఎదుర్కొని 24 పరుగులు మాత్రమే చేశాడు. స్టోక్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయి వెనుదిరిగాడు. అతని స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సుమన్ గిల్ 43 బంతుల్లో 14 పరుగులతో ఆడుతున్నాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. జైస్వాల్, గిల్ గ్రీస్లో ఉన్నారు. మరి చూడాలి రెండవ రోజు ఆటలో ఏ విధంగా మన టీమిండియా బ్యాటర్స్ ఆడి ఎంత స్కోర్ ఇంగ్లాండ్ ముందు పెడతారనేది చూడాలి.